తెలుగు రాష్ట్రాల్లో మణిపూర్ లాగా మండిపోవాలా తెలుగు రాష్ట్రం? మత కల్లోలకి మణిపూర్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మత కల్లోలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి రాజకీయం ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే తరహాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మత కల్లోలు సృష్టించి రాజకీయం చేసేటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి పరిస్థితిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవంతటికి దేనికి అన్ని కారణం అంటే ఎలక్షన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు, కానీ ఇవాళ ఉన్నటువంటి మతం పేరు చెప్తేనే జనానికి తొందరగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మతం గురించి మాట్లాడితేనే వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మతం గురించి మాట్లాడితేనే వాళ్ళ ఓటర్లు వాళ్ళను ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మతం గురించి మాట్లాడితేనే వాడికి లబ్ధి ఉంటుంది. మతం గురించి మాట్లాడితేనే వానికి ఉపాధి ఉంటుంది. ఇవన్నీ దేనికోసం అంటే మత కల్లోలు సృష్టించడం కోసం. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకపోతే రాజకీయంగా వాళ్ళ ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి